ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో దైవజనులు అమ్మ తేజ గారికి అలాగనే అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలండి. నా పేరు డానియల్ రాజ్. ఇక్కడే ఏటిమొగ్గలో దేవుని సేవ చేస్తున్నాను. ఈ యొక్క అమ్మ తేజ గారు ఈ కాలపు ప్రవక్త అని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్లారా, దేవుడు ఆయనకు బయలుపరిచింది రియల్ అండి. దేవుని బిడ్లారా, నేను ఈరోజు రాను, ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంటాను. మా భార్య గారు పాస్టమ్మ గారు కానీ ఏటిమొగ్గ నుంచి వచ్చారు. మీరు రండి ఒక్కసారి అక్కడ చూడండి అని చెప్పేసి అన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, రియల్గా ఆయన ద్వారా దేవుడు బలమైనటువంటి పేర్లు పెట్టి పిలిచాడు. మొదటిగా దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారిని చూశాను. రెండవదిగా అంత్యకాల ప్రవక్త దేవుని బిడ్డలారా అమ్మ తేజ గారిని చూశాను. కాబట్టి ఇంకా ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాము. సమయం ఇచ్చినటువంటి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా మాట ప్రభుకు స్తోత్రం చెబుదామా. ఈ దైవజనుడు కాకినాడ పట్టణానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీవించబడ్డామన్న వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ రెండు చేతులు పైకెత్తి దీవించబడ్డామన్న ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. ఇంకా గట్టిగా హల్లెలూయా. రైట్ రైట్ రైట్. ఏదైనా ఒకళ్ళు వస్తే సోత్తేనే తెలుస్తుంది. నేను యాక్చువల్లీ ఈ మీటింగ్ కోసం విన్నాను, చూద్దామని వచ్చాను అంతే. ఇక్కడ చూద్దామని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వస్తూ మా వైఫ్తో అన్నాను, కావాలంటే ఫోన్ చేసి అడగొచ్చు, మా వైఫ్తో అన్నాను, అసలు అమ్మ తేజ గారు నన్ను పిలుస్తారా లేదా, అసలు మామూలుగా నన్ను చూస్తారా లేదా, పిలుస్తారా లేదా అనుకున్నాను. సడన్గా అక్కడ నిలబడితే అన్న వచ్చి కృప కోసం మాట్లాడితే ఫస్ట్ వెళ్ళరా అని గబగబా నా చేయి తీసుకున్నారు. యాక్చువల్లీ నేను ఒక ఆలోచనతో వచ్చాను ఇక్కడికి, ఒక చేయి తీసుకుని. ఈ లోపల నాకు లైవ్లో చూస్తున్నారు, స్క్రీన్ షాట్ చేసి నువ్వు అక్కడ ఉన్నావా అని నాకు చాలామంది ఆ ఫొటోస్ పెడతాం కూడా జరిగింది. కింద నా ఫ్రెండ్ కూడా చూపించాను. ఒక మాట చెప్పగలను, యేసుప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది చూడడానికి వచ్చారు, కొంతమంది ఏం చేస్తాడో చూడడానికి వచ్చారు, కొంతమంది అంత ఉందా అని కూడా చూడడానికి వచ్చారు. అప్పుడే ఎన్నోసార్లు ప్రభువారిని కూడా ఉన్నారు. కనుక దైవ సన్నిధిగా దైవజనుడిగా నేను ఒక మాట తెలియజేస్తున్నాను, చూద్దామని వచ్చిన ఏది చేయడానికి వచ్చిన దేవుని కార్యం మాత్రం ఆగదంతే. చప్పట్లు కొడతాం బిగ్గరగా. దేవుని కార్యాన్ని దేవుడు ఆపలేడు. చూడడానికి వచ్చాం, ప్రభు కార్యాన్ని చూసి వెళ్తున్నాం, ఆయన సన్నిధిలో సాగిపోతాం. చివరికి ఒక మాట, దైవజనుని దేవుడు ఇంకా బహుబలముగా వాడుకోబోతున్నాడు. భారతదేశం అంతా ఖాళీ లేకుండా దేవుడు తిప్పుతాడని చెప్పాడు, తిప్పేస్తాడు. ప్రభు సన్నిధిలో దైవజన బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. అమ్మగారు హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ అనండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. నేను అమలాపురం నుంచి వచ్చాను. నేను కూడా కొన్ని ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నాను. అయితే అయ్యగారి యొక్క లైవ్ చూసి ఇక యొక్క కార్యక్రమానికి పాల్గొంటే మంచిదని ఒక ఉద్దేశంతో దేవుడు నా ఎడల నాకున్న ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహిస్తాడని నేను దేవుని యొద్దకు వచ్చాను. మరి యాకోబు పత్రికలో ఒక వాక్యం ఉంది, మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడని ఉంది. అట్టి రీతిగా మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాస్టర్ జోసెఫ్ కాకినాడ, స్టీఫెన్ ఎడ్వర్డ్ గారి ద్వారా అమ్మ తేజ ఈ మినిస్ట్రీస్ వారు అయినటువంటి పాస్టర్ గారితో, పాస్టమ్ గారితో మరి ఇక్కడికి రాబోతున్నారని ఒక వారం రోజుల క్రితమే వారితో మాట్లాడడం జరిగింది. అయితే వారు త్వరగా వస్తారేమో కలుసుకోవాలనుకుంటే రాత్రి 10 గంటలకు వచ్చి ఫోన్ చేశారు, అయ్యా మేము వచ్చేసాం రండి అంటే. వేరే చోట ఉండవలసి వచ్చింది. మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ వలన అనేక మంది మరి అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యాలు చూశారు. ప్రభు నమ్మదగిన దేవుడు. వీరి ద్వారా దేవుడు ఇంకా అనేకమైన అద్భుతాలు చేయాలని, ప్రభు నామంలో అనేక మంది ఇంకా రక్షింపబడాలని, స్వస్థత ద్వారా వాక్యము ద్వారా పట్టబడి ప్రభు యొక్క రాజ్యానికి రాకడికి సిద్ధపరచబడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. థ్యాంక్ యూ. మీరు రావడం చాలా 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 సంతోషము. ఎంతగానో మీరు ప్రోత్సహించారు. మరి ఇంకను మీ పరిచర్యని, మిమ్మల్ని దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి గొప్పగా వాడుకోవాలని మా ఆశ. మా కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. అమ్మ తేజ గారు చేసినటువంటి ఈ యొక్క గొప్ప ఆరాధన కార్యక్రమము, అలాగే ప్రవచన కార్యక్రమం, ప్రవచనములు చెప్పినప్పుడు
మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే దేవుడు ఆఖరి దినములలో అంటే అంత్యకాలంలో దేవుడు సేవకులను లేపుకొని ఈ యొక్క గొప్ప కార్యం అనేకులు దేవుడి రక్షణలోనికి రావటానికి ఈ యొక్క స్వస్థతలు అయితేనే లేకపోతే వేరే రకంగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ బట్టి కూడా ఆయన పేరుతో సహా చెప్పడం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం కూడా చెప్పడం చాలా దేవునికి ఎంతో మహిమకరంగా జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం కాకినాడలో పెట్టడం చాలా సంతోషం. కాకినాడలో వచ్చినటువంటి మనందరికీ కూడా ఆశీర్వాదకరము, చాలా బాగా జరిగిందని కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్, అర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా నేను ఈ మాటలు అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను, అమ్మగారికి వందనాలు. ప్రభు పేరిట ఇచ్చేసినటువంటి మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయం ఇచ్చినటువంటి మరి సేవకులకు, అలాగే మరి పాస్టమ్మ గారికి, ఈ యొక్క సంఘానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప మహిమకరంగా జరిగించినటువంటి అమ్మా తేజ గారు వారి విషయంలో నేను యూట్యూబ్లో చూశాను, కొన్ని విమర్శలు కూడా చూశాను. అయితే నేను ఏంటంటే జనరల్గా ఇది ఏంటి ఎంతవరకు అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని వచ్చాను. కానీ అవన్నీ కూడా మరి వాళ్ళ విమర్శలన్నీ కూడా అబద్ధమని తేలింది ఇక్కడ. కాబట్టి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించువారు. మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అమ్మ తెలియజేసిన ద్వారా మరి ఇక్కడ గొప్ప సువార్త మరి పరిచయం జరిగిందని మేము ఎంతో ఆనందిస్తున్నాం. చాలామంది ఏరియా అంతా కూడా గొప్ప సువార్త మరి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది సభలు కాదు కానీ అనేక మందికి సువార్త ప్రకటించడం జరిగింది. మరి అమ్మగారాలు మరి దేవుడు దీవించాలని, ఇంకా అనేకమంది ప్రాంతాలకు వెళ్ళి మరి అలాంటి సువార్త పరిచయం అద్భుతకార్యంగా జరగాలని, అనేక మంది మారు మనసు కలగాలని, ప్రతి ఒక్కరు కూడా మరి బాప్టిజం తీసుకోవాలని మరి అమ్మగారు అయ్యగారు ఒక మరి ఆసక్తిని ఇంకా మరి దేవుడు దీవించాలని మరి ఈ చిన్న మాటలు మరి దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి వందనాలు. అలాగే అమ్మ తేజ గారికి, అలాగే అమ్మగారికి, మరి అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాం. మాది గొల్లపురం మండలం సిందుర్తండి. అయితే రాత్రి మా సంఘంలో విశ్వాస్ పేతురు గారు ఇలాగా కాకినాడలో అమ్మ తేజ గారు మీటింగులు జరుగుతున్నాయి, వెళ్తారు రండి అని రాత్రే వారు ప్రోత్సహించి ఉదయమే మేము బయలుదేరి రావడం, మరి వచ్చాక ఎంతో మరి చాలా ఆనందాన్ని, సంతోషం, దేవుళ్ళు ఎంతో కృప పొందుకున్నాను. మరి అలాగే మా కోడళ్ళిద్దరికి ఒకరికి గుండు బలహీనత, వాళ్ళకి థైరాయిడ్ వాళ్ళ మాట సరిగా వస్తలేదు. వారందరూ ఇద్దరు గురించి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ రెబకాని ఇస్సాకుని ఇద్దరిని కూడా పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. అంతకుముందు నేను తెల్లారిగట్ల 3 గంటల నుంచి 6 గంటల వరకు వైజాగ్, విజయవాడ అనేక ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేస్తే 3 గంటల సేపు ప్రార్థనలో ఉంటానండి. మా మిస్సెస్ వాళ్ళిద్దరే అండి. వాళ్ళ పాప కూడా నా దగ్గర తీసుకొచ్చి మగపిల్లడి కోసం, ముందు ఆడపిల్ల కదా, మగపిల్లడి కోసం నిలబడానమ్మా అని ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళు అన్నారు, మేము ఆ పాస్టర్ గారిని కలాలండి. వాళ్ళే చెప్పారు నాకు, పాస్టర్ గారు మీరు రండి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థ వరం ఉంది కదా అన్నప్పటికీ ఆ పాస్టర్ గారు మీ దగ్గర తప్పనిసరిగా వస్తారన్నాను. నిజంగా వెళ్ళిపోయారండి ఆయన అక్కడికి. వాళ్ళు ఎవరో ఈ పాస్టర్ గారికి తెలియదు అసలు. ఒకసారి తప్పుడు కొట్టండి గట్టిగాని. సాధ్యమైనంత వరకు అది జరగని పని దేవుడి ఆత్మ, ఇక్కడ పరిశుద్ధాత్మ సంచరిస్తుందన్న దానికి కారణం ఇదే నిదర్శనండి. నేను యానం లేకపోతే కాకినాడ ఇంటర్నేషనల్ అంతా తిరిగాను. ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్ని, పాస్టర్ గారిని కూడా, ఇద్దరు 2 చర్చిలు కట్టామండి. మా మిస్సెస్, మా ముగ్గురు అబ్బాయిలు కూడా మనకు ఆస్తులు వచ్చేసాయి కదా, సేవ ఇడిచిపెట్టే హైదరాబాద్ వెళ్ళిపోదామని అంటున్నారు. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కానీ నేను మాత్రం రాని ఇక్కడ ఉంటాను అన్నాను. వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి అడిగారు, దేవుడి సిద్ధం అవుతే తప్పనిసరిగా పాస్టర్ గారు మీ దగ్గరికి వస్తారంటే నిజంగా వెళ్ళిపోయారండి బాబు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి తమ్ముడు చెల్లి ఉంటే నెత్తి మీద పెట్టుకుని పూజించచ్చేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేద్దాం, చేతులు పైకిలేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడా, ఈ కాకినాడ పరిసర ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకులందరూ దీవించబడుదురుగాక, వారి పరిచర్యలు పూత పట్టునుగాక.
యేసు నామములో మునుపన్నడు చూడని దీవెనలతో నింపబడుదురు గాక. వారి మందిరాలు నింపబడును గాక. వారు ఆయురారోగ్యాలతో నింపబడును గాక. వారి సంతానము దీవించబడును గాక. కృప కలుగును గాక. అయా, ఈ కాకినాడ మహాపట్టణంలో ఎంతమంది పరిచర్య చేస్తున్నారో ప్రతి సేవకుని మీరు దీవించుదురుగా. బ్లెస్ చేయండి అయ్యా, కృపతో నింపుతురమ్మని. ఈ కాకినాడ మహాపట్టణంలో ఉన్న ప్రతి మందిరము నింపబడునుగా, కృప కలుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చావు నాన్న. ఊహించలేని కార్యములు చేసిన దేవుడా మీరున్నారని ప్రభువా. నాయన, నీ ప్రియ కుమారునిలో మీరున్నారు. నీ ప్రియ కుమారుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు నాయన తోడుగా ఉంటున్నారు. నీ ప్రియ కుమారుని చుట్టూ ఉంటున్నారు ప్రభువా. బలమైన కార్యములు చేసిన దేవుడా, మా కాకినాడ పట్టణాన్ని నాయన మండించిన దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నీ ప్రియ కుమారుడు ప్రభా అమ్మ తేజ గారు అంచెలంచెలు దీవించబడాలి. ప్రపంచమంతా ఓడబడునుగాక. అనేక ఆత్మలు రక్షణలోనికి నడిపించుదురుగాక. ఈ మినిస్ట్రీ అంచెలంచెలు దీవించబడునుగాక. నీ కృపలో వాడుకున్నాయన. బలమైన కార్యములు మీరు చేసినందులకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.